హలో ఫ్రెండ్స్, రామ్ చరణ్ బుచ్చిబాబు కలయికలో వస్తున్న RC16 మూవీ టైటిల్ గ్లిమ్స్ అప్డేట్ అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాబోతుంది. గ్లిమ్స్ ఎప్పుడు, టైటిల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు నైట్ వస్తుందా లేకపోతే రేపు అనౌన్స్మెంట్ చేస్తారనేది అప్డేట్ మాత్రం 4 గంటల 5 నిమిషాలకు రాబోతుంది. ఈ మూవీ పోయిన పరువు కానీ ఇమేజ్ కానీ టోటల్గా రామ్ చరణ్కు తిరిగి వచ్చేనా, ఎలా ఉండబోతుంది టైటిల్ అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రామ్ చరణ్ RRR మూవీ తర్వాత చేసిన 2 సినిమాలు డిజాస్టర్ అయినాయి. ఒకటి ఆచార్య గెస్ట్ రోల్ చేసిన, అది డిజాస్టర్ అయింది. ఇక 3 సంవత్సరాలు కష్టపడి చేసిన మూవీ, ఎంతో ఓప్స్ పెట్టుకున్న మూవీ, పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్, ఒకప్పుడు పాన్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ అంటే శంకర్. ఇలాంటి శంకర్తో దిల్ రాజు భారీ బడ్జెట్ మూవీ 400 కోట్లు 300 కోట్లు అన్నారు. కానీ రిజల్ట్ మాత్రం ఏకంగా రామ్ చరణ్ ఇమేజ్నే డ్యామేజ్ చేసే రేంజ్లో రిజల్ట్ మాత్రం వచ్చేసింది. కలెక్షన్ల విషయంలో కానీ ఫేక్ కలెక్షన్స్ అనేది ఇండస్ట్రీ మొత్తం పరువు పోయేలా ఆ విధంగా గేమ్ చేంజర్ అయితే చేసింది. తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ రకరకాలుగా లేటెస్ట్గా ఉదాహరణ ఎందుకంటున్నా అంటే, పోయిన పరువు తిరిగి వచ్చాయినా అంటే, మొన్న ప్రెస్ మీట్లో కూడా దిల్ రాజును గేమ్ చేంజర్ పేరు ఎత్తితేనే మీడియా వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అంటే గేమ్ చేంజరు ఎంత డ్యామేజ్ చేసింది రామ్ చరణ్ అన్నదానికి ఉదాహరణ. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పోయిన పరువు తిరిగి వచ్చేనా అనే విధంగా 100% బుచ్చిబాబు మాత్రం ఎక్కడ తొందరపడట్లేదు. తన తీసిన మొదటి మూవీ ఉప్పెన ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో, రామ్ చరణ్ దృష్టిలో పెట్టుకొని ఒక స్పోర్ట్స్ కథన అనేది మనకు తెలియదు పూర్తిగా ఎలా ఉంటుంది అనేది. 100% అభిమానులకైతే ప్రామిస్ చేస్తున్నాడు. మీరు ఊహించుకోండి, ఏ విధంగానైనా ఊహించుకోండి. ఇతను ముందే సుకుమార్ శిష్యుడు. సుకుమార్తో ఆల్రెడీ రంగస్థలం సుకుమార్ బ్లాక్ బస్టర్ కొట్టిండు. 100% పోయిన పరువు తిరిగి వచ్చే రేంజ్లోనే ఈ మూవీ ఉంటుందనే ప్రామిస్ అయితే బుచ్చిబాబు చేసిండు. ఇక ఈరోజు టైటిల్ పెద్ది అనే టైటిల్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందంట. దీంట్లో రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా పెద్ది అనే క్యారెక్టర్ ఉండబోతున్నట్ట. క్యారెక్టర్ పేరు కూడా, రామ్ చరణ్ క్యారెక్టర్ పేరు కూడా గ్లిమ్స్ మాత్రం ఆల్రెడీ రెడీ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్కు మాత్రం ఆల్రెడీ 2 రోజుల క్రితమే ఏఆర్ రెహమాన్ అంటే తెలుసు కదా, 10 రోజులు అంటే నెల రోజులు పడుతుంది ఆయన ఏదైనా కానీ అవుట్పుట్ రానికి. ఆయన దగ్గర అంత వెయిటింగ్ చేయాలి. ఫైనల్గా ఏఆర్ రెహమాన్ నుంచి వర్క్ కంప్లీట్ అయిపోతే 100% రేపు మార్నింగే గ్లిమ్స్ వచ్చే అవకాశం ఉంది. అప్డేట్ ఎప్పుడు అనేది 4 గంటలకైతే 5 నిమిషాలకు 4 గంటల 5 నిమిషాలకు రాబోతుంది. పెద్ది అనే టైటిల్ కొందరేమో ఇదేంటే ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది టైటిల్ అంటే, టైటిల్ ఏముంది, కంటెంట్ ఉంటే ఏదైనా పర్లేదు. కంటెంట్ బ్రహ్మాండంగా ఉంటే టైటిల్ అక్కర్నే లేదు. మనం సంక్రాంతికి వస్తున్నా అన్నాం, కంటెంట్ జబర్దస్త్ కామెడీ పెట్టి లాస్ట్లో సెంటిమెంట్ పెడితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 400 కోట్ల గేమ్ చేంజర్నే నష్టాలు తీసుకొస్తే దిల్ రాజుకు లాభాలు తీసుకొచ్చింది. కంటెంట్ ఈజ్ కింగ్ సినిమాకు. RC16 పెద్ద సినిమా అయితే ఏమన్నా మిస్ఫైర్ అయితే మాత్రం రామ్ చరణ్ రేస్లో నుంచి చాలా వెనకబడిపోతాడు. ఆల్రెడీ RRR మూవీ తర్వాత ప్రతి ఎన్టీఆర్ ఏమో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్, ఒక పక్కనేమో పుష్పతో రికార్డులు తిరగరాసిండు. ప్రభాస్, సలార్, కల్కి, మహేష్ బాబు సినిమానేమో రాజమౌళి తోటి ఈ రేంజ్లో తన తోటి హీరోలు ఈ రేంజ్లో బంపర్ ఇట్లు కొడుతుంటే, RC16 కూడా ఏమైనా తేడా కొడితే చాలా డ్యామేజ్ అవుతుంది. కానీ బుచ్చిబాబు అయితే ప్రామిస్ చేస్తూనే ఉన్నాడు. పోయిన పరువు కాదు, అంతకు డబుల్ రేంజ్లో సౌండ్ వచ్చేలాగానే ప్లాన్ చేస్తున్నాడు. ఎమోషనల్ కంటెంట్ బాగా ఇస్తాడు బుచ్చిబాబు అనేది అందరికీ ఉంది. ఇక రిలీజ్ డేట్ కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ అంటున్నారు. అది ఏం కాదు, 100% డిసెంబర్లో RC16 పెద్ద రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 23వ తారీఖు నాడు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. డిసెంబర్ సెంటిమెంట్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ఉంది. అఖండ కానీ, పుష్ప కానీ, పుష్ప 2 కానీ చాలా సినిమాలు డిసెంబర్ ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. అందుకే డిసెంబర్లో RC16 రిలీజ్ కాబోతుంది. ఇక రామ్ చరణ్ కూడా బాగా పట్టుదల కసితో కానొస్తున్నాడు. RRR మూవీ తర్వాత 2 సినిమాలు అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. ఎంతో ఓప్స్ పెట్టుకున్న గేమ్ చేంజరు ఇటు మెగా ఫ్యాన్స్కు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా నచ్చలేదు. అంటే ఎంత డిసప్పాయింట్ చేసింది గేమ్ చేంజరు. రాబోయే సినిమా రంగస్థలం రేంజ్లో ఉండాలనే పట్టుదల అయితే రామ్ చరణ్లో కానొస్తుంది. ఇక పెద్ద సినిమా ఏ రేంజ్ గ్లిమ్స్ ఆకట్టుకుంటుంది అనేది ఈ రోజు అయితే తెలుస్తుంది. అభిమానులకైతే డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరూ ప్రామిస్ చేస్తున్నారు. రంగస్థలం రిపీట్ ఆ రేంజ్లో సౌండ్ ఉండబోతుందని. బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా రామ్ చరణ్కు రేపు పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.